ఈరోజు డే 3. టైం వచ్చేసరికి 7 వస్తుంది. మార్నింగ్ 7 అయింది. యాక్చువల్గా రాత్రి ఎప్పులేదు ఇందులోంచి. జస్ట్ ఈ బ్యాగ్ కూడా తీసా, ఈ బ్యాగ్ కూడా తీసా. టాప్ బాక్స్ చూసారు కదా, బ్యాగ్ చేసుకుంటాను. యాక్చువల్గా రాత్రి ఎత్తుకొని ఎక్కడ కనబడలేదు. సేవ్ చేసామంటే అలా వచ్చి అలా దిగిపోయి ఆ చెట్లా ఉంది. అందరి దగ్గర వెళ్ళిపోయి 10 డేస్ పడుకుని పోయాము. 12కి పడుకున్నాము. 12 అంటే 1:30 అనుకుంటా. 12కి స్టార్ట్ చేసాం. 12:30 జరిగింది రూము. అది ఆ ఏరియా ఇలా 10 డేస్ పడుకునేసరికి 1:30 అయింది. మార్నింగ్ లేచి రెడీ అవుతున్నాం. ఈరోజు వచ్చేసరికి ఆతిరపల్లి వాటర్ ఫాల్స్ వెళ్ళాలి. రాత్రి సగం దూరం కొడదాం అనుకున్నాం, సగం కూడా కొట్టలేదు. ఇంకా 275 అంతా చూపిస్తుంది. 275 కొట్టచ్చు. ఇప్పుడు నాకు మెకానిక్ ఎక్కడ కనిపిస్తే ఇవి అడ్జస్ట్ చేయించాలి. ఆడ అసలు చండాలంగా బిగించాడు. అసలు అలా బిగిస్తే ఇలా పెడితే గొత్తులకి ఇది ఇలా 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 ఫ్రంట్కి వెళ్ళిపోతుంది. అది చేయించాలి ఈరోజు. దాని తర్వాత బండి చూసి ఎలా అయిపోయిందో నీట్గా కడిగి తీసుకొచ్చుకున్నా. చైన్ లింప్ కొడదాం అంతే. ఎక్కడనే ఫ్రంట్ ఆగి టిఫిన్ చేస్తాము. లాస్ట్ ఏంటి అక్కడే టెంట్లు వేసుకున్నాము. ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు, లైట్ ఇచ్చారు, స్టేజ్ చేందుకు థ్యాంక్స్ అంకుల్. ఎవరెవరో మేమే తీసుకున్నాం. మేము మా టెంట్ ఇక్కడ, వాళ్ళ టెంట్ అక్కడ ఆపోజిట్లో వేసుకున్నాము. రాత్రి పడుకుందాం అనుకుంటే అసలు నిద్ర పట్టలేదు నాకు. రాత్రి అంతా ఒకటే మ్యూజిక్. చెల్లి కొట్టాలన్నావు ఉందా? అక్కడ ఉంది. పైకి ఎక్కే, పైన కట్టుద్దాం. ఓకే, జోష్ తగ్గింది జనాల్లో. అక్కడేం మర్చిపోలేదుగా, తీయలేదు ఫస్ట్ మనం బయటికి ఏమి. ఇంకా 5 hours 10 minutes చూపిస్తుంది ఇక్కడ నుంచి ఆతిరపల్లికి. 12:30కి వెళ్దామని చెప్తుంది. అప్పుడంటే చాలా లేట్ అయిపోతుంది. మేము ఇంకా ముందే కొట్టడం ట్రై చేస్తాం. 300 kilometers కాబట్టి టైం 7:30 అయింది. 9:30 ఆ టైంకి టిఫిన్కి ఆగి 2 hours కవర్ చేయాలి. 2 hours నడిచి ఎలా కాదన్నా ఒక 100 to 100 kilometers కవర్ చేయొచ్చు. అప్పుడు 170 ఉంటే 179 నుంచి 10 లోపల కవర్ చేసేస్తే ఆతిరపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోవచ్చు. స్నానం చేయలేదు 2 రోజుల నుంచి. ఇంకా వర్షం ఎలా వచ్చి ఆగుతుంటే ఇంకా స్నానం ఏం చేస్తాం, అసలే చలికాలం ఒకటే. పక్క నుంచి ఎండ కాస్తుంది, పక్క నుంచి వర్షం పడిపోతుంది. ఇక్కడ నేను అటు నుంచి అంతే బెంగళూరు ఎంటర్ అయ్యాము, అప్పటి నుంచి ఇలాగే ఉంది వెదరు. అసలు మాట అనట్లేదు. సడన్గా వర్షం పడిపోతుంది గట్టిగా, మళ్ళీ ఎండ కాసేస్తుంది. ముందు అలాంటి వాటిలో పడుకుందాం అనుకున్నాం. ఈ రోజు నుంచి ఇలా రోడ్డు పక్కనే ఉంటే ఎవరు చేయాలి? హైవే పక్కన సౌండ్స్ రాత్రంతా సౌండ్లు, హారన్లు, బాబోయ్. ఇంకా రాత్రి నా వల్ల కాక ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా, నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టుకున్నా, అయినా ఆగలేదు. ఆ తర్వాత మళ్ళీ సర్లే అని చెప్పి కొన్ని పాటలు పెట్టుకుని మార్నింగ్ వరకు నాకు గుర్తుంది రాత్రి ఏ పాటలు విన్నాను మొత్తం అంతా. ఇంకా అర్థం చేసుకొని నాకు నిద్ర ఎలా పట్టి ఉంటుందో. రాత్రి అంతా పాటలు వింటూనే ఉన్నాను. ఒక్కటే ప్రశాంతంగా నిద్రపోయారనిపించలే. అది డీప్ స్లీప్లోకి వెళ్ళలేదు అసలు నేను. వెదర్ అయితే బాగుంది, కొంచెం పర్లేదు. ఇలాగే ఉండాలి కేరళ రైడ్ అంటే. వింటర్ ప్లస్ ఏంటి
రైనీ సీజన్. వర్షం పడితే మొత్తం ఆకులు అన్నీ గ్రీన్గా బాగుంటాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మంచి హిల్ స్టేషన్కి వెళ్ళాలి ఇలా వర్షం పడుతుండగా ఇలా ఉన్నప్పుడు సూపర్ ఉంటుంది. ఆత్రపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం ఇప్పుడు. హిల్ స్టేషన్ ఎక్కడైనా కనిపిస్తే బాగుంటుంది. ఓకే, ఫీలప్ చేయించాలి నేను. నెక్స్ట్ పెట్రోల్ బంక్లో చూపిస్తా. హైలైట్ ఏంటంటే మేము నిన్నంతా కష్టపడి కింద మీద పడి 400 కిలోమీటర్లు కొట్టుంటాం మేము. అంతే 400 500 అంతే. పొద్దున్నే సాయంత్రం బండి నడితేనే ఉన్నాం మళ్ళీ. అంటే అంతసేపు ఏం నడపలేదు. డ్రైవింగ్ అవర్స్ చూసి తక్కువ వస్తాయి. ఇక్కడైతే రివర్ ఉంది, స్నానం చేయాలంటే ఇక్కడ చేసేయచ్చు. కానీ చలి వణికింగ్, వర్షం హడింగ్ మామూలుగా ఉండదు. బాయ్స్ 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 పొద్దున్న లేచిన తర్వాత ఎప్పుడు ఏం మాట్లాడలేదు. లేచారు, స్టార్ట్ అవుదాం బ్రో అన్నారు. స్టార్ట్ అవుదాం బ్రో అన్న. ఎప్పటికల్లా లేచి లగేజ్ తీసుకున్నారు, బట్టలు తీశారు. స్టార్ట్ అవుతుంటే మనం అంతే స్టార్ట్ అయిపోయాం. సెకండ్ డే 2 డే 3 ఇది. నార్మల్గా డేస్ ఓన్లీ నైట్స్ కాకుండా ఓన్లీ డేస్ లెక్కేస్తే ఇది డే 2. ఇది నైట్స్ అయితే డే 3. నైట్ 3 నైట్స్ 2 days అయినాయి ఇప్పటికి. సరే మేము కాల్ చేసి మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. నిన్నైతే ఫుల్ ఫన్ అసలు. నలుగురు కాల్ చేసుకొని చాలాసేపు మాట్లాడుకుంటూ ఉన్నాం. మ్యాక్సిమం ఒక హైవే వచ్చినప్పుడు మాత్రమే మేము ఆలోచిస్తున్నాము ఫోన్ మాట్లాడుకున్న పాటలు ఉందామని. చిన్న చిన్న ఊర్ల నుంచి ఎలా వెళ్ళినప్పుడు అయితే ఫోన్ చేసుకుని మాట్లాడుకుంటున్నాం. ఇంటర్కామ్ అయితే సూపర్ ఉండేది, కానీ ప్రజెంట్ మేము ఫోన్ కాల్ మీద ఆధారపడి ఉన్నాం. ఫోన్ కాలే మాట్లాడుకుంటాం. ఈరోజు అసలు డిలేస్ చేస్తున్నాం ఎక్కువ. నిన్న నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నిన్న మీ వేసుకున్న ప్లాన్ ప్రకారం ఇప్పుడు పల్లక్కడ అని చెప్పి ఇప్పుడు వస్తుంది. అక్కడికి నిన్నే వెళ్ళిపోవాలి. నిన్న నైట్ 8:30 ఆ టైం కల్లా వెళ్ళిపోవాలి. కానీ నిన్న కుదరలేదు. అది ఎందుకు కుదరలేదంటే లేట్ అయిపోయింది. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల లేట్ అయిపోయింది. సో ఈరోజు నుంచి అలాంటి తప్పులు ఏం చేయకూడదని చెప్పి మార్నింగ్ లెగ్గానే స్టార్ట్ అయిపోయాం. సో ఈజీగా 2 hours డ్రైవ్ చేస్తాం. నెక్స్ట్ టిఫిన్ బ్రేక్, మళ్ళీ 2 hours డ్రైవ్. ఆత్రపల్లికి వెళ్ళిపోతాం. అక్కడ ఫ్రెష్ అయిపోయి అక్కడి నుంచి మళ్ళీ డ్రైవ్ స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి 4 hours అంట. సన్సెట్ అయ్యే లోపల ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఒకసారి హిల్ స్టేషన్స్కి అటు సైడ్కి వెళ్ళామంటే డ్రైవ్ అయితే చేయొచ్చు, కానీ వ్యూస్ అయితే ఏముండవు. ఇదంటే హైవే, ఏముండదు వ్యూస్ లాగా, ఏమి కొట్టుకెళ్ళిపోవచ్చు. మేము లాస్ట్ టైం కూడా కోయంబత్తూర్ వెళ్ళాము. అప్పుడు ఇలాగే వెళ్ళాము అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇవన్నీ చూసినట్టు గుర్తొస్తుంది. ఈ రూట్లోనే వెళ్ళాను. ఈ రూట్లోనే ఫస్ట్ ఇక్కడ ఆగామనుకో, షెడ్ బిల్డింగ్ వేస్తారు. ఇదా ఎక్కడ షెడ్ ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. అక్కడ ఆగాము చాలాసేపు. ఈడే వచ్చాడు. అప్పుడు ఈ 2 బళ్ళే వచ్చేవి, ఇప్పుడు ఇంకో 2 bikes యాడ్ అయ్యాయి. ఎర్లీ మార్నింగ్ కదా, ఎవరో గట్టి కొట్టట్లేదు. అందరూ 80-90 అంతే. జాయిగా వెళ్తుంది 80-90లో బండి. నిద్ర ముద్దులో కూడా ఉంటారు కదా, 8 వరకు ఇలా 6 గంటల సేపు జాయిగా వెళ్తాము. ఆ తర్వాత నేను కొడతాను, నేను కొడితే ఆటోమేటిక్గా సిగ్నల్ పడుతుంది. సిగ్నల్ పడితే అలా అందరూ వస్తారన్నమాట. అమ్మ బావో చంపేశాడు బావోయ్. అదే కదా, అవి బ్రేక్ కొట్టడం చూసావా? హైవే అనుకున్నాడు, బెడ్రూమ్ అనుకున్నాడు. వీడు ఎలా పడితే బ్రేక్లు కొడుతున్నాడు. ఒక్కడంటే ఒక్కడు కూడా సరిగ్గా రూల్స్ వాళ్ళు అవడు ఇక్కడ.
ఎక్కడని కాదు, నాకు తెలియలే. హైవే మీద వెళ్ళినప్పుడు కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే అందరూ హైవే కాదు వచ్చి తప్పు కొట్టేసుకొచ్చి అన్న ఫీలింగ్తో నడుపుతారు బండి. వీళ్ళు ఏమో ఇలా తప్పులు చేస్తారు, కరెక్ట్గా రూల్స్ ఫాలో అయ్యేవాడు మాత్రం బొగ్గు అయిపోతాడు. నార్మల్ పెట్రోల్. రాజేష్ కొట్టిస్తున్నావా? వాళ్ళు ఫోన్ చేసి రమ్మన్నట్టు ఇది తాగుదాం. ఇంకా కొట్టు పరం, ఇంకా ఏంటి ఇంకా చాలు చాలు. జీపే కొట్టుతావా? 1348. రాజేష్ వాళ్ళకి ఫోన్ చేయి, టీ తాగుదాం. ఈ వెనకాల ఉంది టీ షాప్. ఎన్ని పడుతుంది? 2476. బిల్ అంటే బిల్ ఎక్కడ విన్నట్టున్నాయి కదా ఇవన్నీ. చెక్లెట్ వెలిగిందా? ఆడిదికి వెళ్ళిపోతున్నాడు శ్రీనిగాడు. సరే పదండి అయితే. వీళ్ళు బ్రష్ చేయకున్నట్టు ఏ తాగరా, మనం టిఫిన్ చేసేస్తాం. సర్లే. 400 వచ్చింది ఇది మైలేజ్, సెకండ్ ఫుల్ ట్యాంక్. సెకండ్ ఫుల్ ట్యాంక్ 406 వచ్చింది మైలేజ్. నిన్న సిటీ నుంచి రావడం అనుకుంటా. దానివల్ల ఇది ఫాగ్ పట్టదు అక్కర్లేదు అన్నాడు, ఫాగ్ పట్టేస్తుంది హెల్మెట్కి. ఇంకా 9:30కి ఆగుతామేమో ఇంకా టీకి కూడా. వాళ్ళేమో బ్రష్ చేసి టీ తాగానంటే బ్రష్ చేస్తే మళ్ళీ ఆకలి వస్తుంది, మళ్ళీ ఆగాలి. ఎందుకు ఇంక ఒకేసారి ఆగుదాం. బాయ్ బాయ్. 8కి టీ బ్రేక్ తీసుకున్నాం, 9:30కి టిఫిన్ బ్రేక్. ఇక్కడ వచ్చి ఫ్రెష్ అయిపోయాం. ఫ్రెష్ అంటే ఇంకా జస్ట్ ఫేస్ వాష్ చేస్తున్నాం అంతే. ఇక్కడ టిఫిన్ చేయడం మాకు భయం వేసింది, ప్రైస్ కూడా అడగలేదు. పక్కనే చిన్న బడ్డీ కూడా కనిపించింది, అడిగి వెళ్ళిపోతున్నాం. ఎగ్ దోశ, నాకు ఎగ్ దోశ. బండి తుక్కు అయిపోయింది. ఇప్పుడు డ్యాన్స్ చేయ బ్రో. ఇక టీ తాగాము, బండ్లు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు వీళ్ళు. అనుభవించు రాజా. మళ్ళీ గ్యాస్ పెయిన్ స్టార్ట్ అయింది నాకు లైట్గా. ఎక్కడన్నా ఈనో తీసుకోవాలి. తింటే నొప్పి వస్తుంది, తినకపోతే ఏమి ఉండట్లేదు నాకు. లెట్స్ కనెక్ట్ టు ద హైవే. ఇప్పుడే నెమలు కనిపించింది రోడ్డుకు అడ్డంగా, రికార్డ్ చేయలేదు. ఇలా అడ్డంగా ఎగురుకుంటూ వెళ్ళిపోయింది ఇంత పెద్ద హైవేలో. ఇక్కడ కూడా నెమలు ఎక్కువగా ఉన్నాయి, మన హైదరాబాద్లో కూడా ఎక్కువ ఉంటాయిగా. మన కాకినాడ పోయి మన హైదరాబాద్ వస్తుంది ఇప్పుడు. ఓ నో.